మ్యూచువల్ ఫండ్ వీడియో సిరీస్ లో ఇది నేను చేస్తున్న సెకండ్ వీడియో. నా ఫస్ట్ వీడియోలో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది, ఏయుఎం ఏఎంసి అంటే ఏంటో చెప్పడం జరిగింది. ఒకవేళ వాటి గురించి మీకు తెలియనట్లయితే మన లామా వెల్త్ ఛానల్ ని విజిట్ చేసి అందులో మీరు చూడొచ్చు. ఇక ఈ రోజు టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎన్ఏవి. ఎన్ఏవి అంటే నెట్ అసెట్ వాల్యూ. ఈ నెట్ అసెట్ వాల్యూని మీకు సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ లో ఏదైనా ఒక స్టాక్ ను కొనాలంటే ఏం చేస్తాం, ఆ స్టాక్ ఏ ప్రైస్ లో ట్రేడ్ అవుతుందో చూసి ఆ ప్రైస్ పెట్టి ఆ స్టాక్ ను కొంటాం. అదే విధంగా ఒక మ్యూచువల్ ఫండ్ లో ఏదైనా ఒక ఫండ్ ను కొనాలంటే ఆ ఫండ్ ఏ ఎన్ఏవిలో ట్రేడ్ అవుతుందో చూసి ఆ ఎన్ఏవి ధర పెట్టి ఆ మ్యూచువల్ ఫండ్ ను కొనాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఎన్ఏవి అంటే ఒక మ్యూచువల్ ఫండ్ ను కొనడానికి మనం పెట్టే ధర. ఈ ఎన్ఏవి అనేది మ్యూచువల్ ఫండ్ లో చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రేపు ప్రొద్దున ఈ ఎన్ఏవి పెరిగితేనే మనం పెట్టిన డబ్బులు కూడా పెరుగుతాయి. దెన్ వాట్ ఈజ్ యూనిట్స్. దీనికోసం మళ్ళీ స్టాక్ మార్కెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం. ఆ 10,000 రూపాయలే మన క్యాపిటల్. ఏ అనే ఒక స్టాకు 100 రూపాయల ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. మన దగ్గర ఉన్న 10,000 రూపాయల క్యాపిటల్ తో ఆ ఏ అనే ఒక స్టాక్ లోపల మనం ఒక 1000 వాటాల్ని కొనవచ్చు. ఈ స్టాక్ లో కొన్న వాటాల్ని మనము షేర్స్ అని పిలుస్తాం. అదే విధంగా ఏ అనే ఒక మ్యూచువల్ ఫండ్ కూడా ఉంది అనుకుందాం. ఆ మ్యూచువల్ ఫండ్ 100 రూపాయల ఎన్ఏవిలో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. మన దగ్గర ఉన్న అదే 10,000 రూపాయల క్యాపిటల్ తో ఈ మ్యూచువల్ ఫండ్ లో కూడా 1000 వాటాలు మనం కొనవచ్చు. మ్యూచువల్ ఫండ్ లో మనం కొన్న ఈ వాటాలని యూనిట్స్ అని పిలుస్తాం. సింపుల్ గా చెప్పాలంటే యూనిట్స్ అంటే ఒక మ్యూచువల్ ఫండ్ లో మనం కొన్న వాటాలు ఆర్ ఆ మ్యూచువల్ ఫండ్ లో మనం కొన్న చిన్న చిన్న భాగాలు. ఇప్పుడు ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక మ్యూచువల్ ఫండ్ ఆ ఫండ్ ను మెయింటైన్ చేస్తున్నందుకు ఇన్వెస్టర్ దగ్గర నుంచి వసూలు చేసే ఒక రకమైన ఛార్జ్ నే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. వసూలు చేయడం అంటే ఇన్వెస్టర్ల జేబుల నుంచెల్లో లేకపోతే ఇన్వెస్టర్ల బ్యాంక్ అకౌంట్ నుంచెల్లో ఆ డబ్బుల్ని ఆ మ్యూచువల్ ఫండ్ తీసుకోదు. ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచి కట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో 1% గా ఉంది అనుకుందాం. దాని అర్థం ఏంటిదంటే ఆ మ్యూచువల్ ఫండ్ ఒక సంవత్సర కాలానికి ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచి 1% ని ఎక్స్పెన్స్ రేషియో కట్ చేసుకుంటుంది అని అర్థం. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది ప్రతి ట్రేడింగ్ డే స్టాక్ మార్కెట్ ముగిసిన వెంటనే మన ఎన్ఏవి నుంచి కట్ అయిపోతుంది. సంవత్సరానికి 1% ఎక్స్పెన్స్ రేషియో అంటే ఒక ట్రేడింగ్ డే కి 0.0023 కి కొంచెం అటు ఇటుగా ఉంటుంది. దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. వాట్ ఈజ్ ఎగ్జిట్ లోడ్. ప్రతి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ కి ఎగ్జిట్ లోడ్ పీరియడ్ అండ్ ఎగ్జిట్ లోడ్ అని రెండు ఉంటాయి. ఎగ్జిట్ లోడ్ పీరియడ్ అంటే ఆ పీరియడ్ లోపల ఆ మ్యూచువల్ ఫండ్ ను సెల్ చేయకూడదని అర్థం. ఒకవేళ సెల్ చేసినట్లయితే ఆ ఎగ్జిట్ లోడ్ ఎంత పర్సెంట్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచి కట్ అయిపోతుంది. దీన్ని కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎగ్జిట్ లోడ్ పీరియడ్ 1 year గా ఉంది అనుకుందాం. ఎగ్జిట్ లోడ్ 1% గా ఉంది అనుకుందాం. దాని అర్థం ఏంటిదంటే ఆ 1 year లోపల ఆ మ్యూచువల్ ఫండ్ ను సెల్ చేయకూడదని అర్థం. ఒకవేళ ఏదైనా అవసరం ఉండి ఆ 1 year లోపల ఆ మ్యూచువల్ ఫండ్ ను సెల్ చేసినట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి నుంచి ఎగ్జిట్ లోడ్ 1% కట్ అవుతుంది. చాలా మంది ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎగ్జిట్ లోడ్ ఎంత తక్కువ ఉంటే ఆ మ్యూచువల్ ఫండ్ అంత మంచిది అనుకుంటారు. కానీ వీటన్నిటికన్నా ముందు మనం చూడాల్సింది ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క గ్రోత్. ఒక మ్యూచువల్ ఫండ్ గ్రో అయితేనే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క ఎన్ఏవి పెరుగుతుంది. ఆ ఎన్ఏవి పెరిగితేనే ఇందాక చెప్పినట్టు మనం పెట్టిన డబ్బులు కూడా పెరుగుతాయి. పైన చెప్పిన 4 టాపిక్స్ మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. టిల్ దెన్ జై భారత్, జై హింద్.